తరుణ్‌కు 12 ఆకతాయి చేష్టలు ఎక్కువ. వాళ్ళ ఇంటి ఆవరణలోకి కప్పలు వస్తే వెంటపడేవాడు. దొరికితే వాటిని చంపేవాడు. ఒకసారి వాళ్ళ అమ్మ చూసింది. తప్పు తరుణ్. ఎందుకు వాటిని చంపుతావు? వాటిది మనలాంటి ప్రాణమే కదా! నిన్ను ఒక దెబ్బ కొడితే ఎంతగా బాధపడతావు? చిన్న చిన్న కప్పల్ని చంపితే వాటి తల్లులు, పెద్ద కప్పల్ని చంపితే వాటి పిల్లలు ఎంత ఏడుస్తాయి? ఇక ఎప్పుడూ వాటిని చంపకు. సరేనా? అంది. చాలా తప్పు. పాపం కూడా అంది. నాకు వాటిని చూస్తే అసహ్యం అమ్మా! అన్నాడు తరుణ్. అసహ్యమెందుకు? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వాటిని చూడకు అంది తల్లి. కొన్ని రోజుల తర్వాత తరుణ్ స్నేహితుడు నరేంద్రకు జ్వరం వచ్చింది. అమ్మా! నరేంద్రకు మలేరియా అంట. 4 రోజుల నుంచి బాధపడుతున్నాడు అని తరుణ్ వాళ్ళ అమ్మకు చెప్పాడు. మలేరియా ఎందుకు వస్తుందో తెలుసా? దోమలు కుడితే వస్తుంది. ఇదొక్కటే కాదు. డెంగ్యూ, బోదకాలు, చికెన్ గున్యా లాంటి జబ్బులు వస్తాయి. మన దేశంలో పాము కాటు కన్నా దోమ కాటు వల్లే మరణాలు ఎక్కువ అంట. అలాంటి దోమల్ని కప్పలు తింటాయి. దోమల్నే కాదు, వాటి గుడ్లను తింటాయి. అసలు కప్పలే లేకపోయి ఉంటే దోమలు ఇంకా ఎక్కువైపోయి ఉండేవి. వాటితో పాటు మనకు రోగాలు ఎక్కువై ఉండేవి అంది వాళ్ళమ్మ. నిజమా? అంటూ ఆశ్చర్యపోయాడు తరుణ్. నిజమే. దోమల్నే కాదు, ఈగల్ని, చీడపురుగులని కూడా కప్పలు తింటాయి. వాటిని తింటూ మనందరికీ ఎంతో మేలు చేస్తున్నాయవి. వాటికి హాని తలపెట్టకూడదు అని వివరంగా చెప్పింది. అమ్మా! తప్పయిందమ్మా! ఇకపై కప్పలకే కాదు, ఏ ప్రాణికి కూడా బాధ కలిగించను అన్నాడు ఎంతో విచారంగా తరుణ్. ఇక ఎన్నడూ ఇతర జీవులను హింసించలేదు. తరుణ్‌లో వచ్చిన మార్పునకు వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది.